ఓం శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ. ఓం శ్రీ సీతారామాభ్యాం నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఇప్పటి వరకు వైరాగ్య ప్రకరణంలోని 31 సర్గల వరకు మనం చదువుకున్నాం. ఈ చివరి 2 సర్గలు 32, 33వ సర్గ. వీటితోటి వైరాగ్య ప్రకరణం సంపూర్ణం అవుతుంది. ఈ ప్రకరణం వాల్మీకి భగవానుడు చెప్తున్న దాని ప్రకారం దశరథ మహారాజు మంత్రి పురోహితులతో కూడి తన సభయందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని గురించి, వారికి తగిన కన్యలు ఎక్కడున్నారా అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో, అదే సందర్భానికి ఆ సమయానికే విశ్వామిత్ర భగవానుడు అక్కడికి రావటం జరిగింది. విశ్వామిత్ర భగవానుడు వచ్చిన కథ ఏమిటి అంటే, ఆయన ఒక యజ్ఞం మొదలుపెట్టి ఉన్నారు. ఆ యజ్ఞానికి విఘ్నకరులై 2 రాక్షసులు వారి పరివారం నిత్యం ఎప్పుడు యజ్ఞం మొదలు పెట్టినా సరే వచ్చి వాళ్ళు దాన్ని భంగం చేస్తూ ఉండడము, యజ్ఞ సంరక్షణ కోసం అని చెప్పి శ్రీరామచంద్రుని యొక్క సహాయం అయితేనే పని జరుగుతుందని ఆయన నిశ్చయించి సిద్ధాశ్రమం నుండి బయలుదేరి దశరథ మహారాజును చూడటం కోసం అని చెప్పి రావడం జరిగింది. ఆ సమయంలో దశరథ మహారాజు కుమారుల వివాహం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. బ్రహ్మర్షి యొక్క రాకని వినగానే, ఆ కబురు తెలియగానే దశరథ మహారాజు సభాసదులు అందరితోటి కలిసి ముందుకు నడిచి, పురోహితులను ముందు ఉంచుకొని నడిచి విశ్వామిత్ర భగవాను సగౌరవంగా ఆయన్ని లోపలికి తోడుకొని వచ్చి సభా మంటపంలో ఆయన్ని ఆసీనుడిని చేసి రాముని యొక్క పరిస్థితిని వివరించటము, విశ్వామిత్ర భగవానుడు రాముడిని పంపమని కోరగా, అప్పుడు విశ్వామిత్ర భగవానుడు రాముడిని పిలవనప్పమని చెప్పి చెప్పడము, ఆయన పిలవడము, శ్రీరామచంద్రుడు సోదరులతోటి, స్నేహితులతోటి, పరిజనులతోటి కలిసి అక్కడికి వచ్చి విశ్వామిత్ర భగవాను ఎదుట తన మానసిక స్థితిని, తన వివేచన అనుభూతిని, ఈ జగత్తు యొక్క పరిస్థితి ఏమిటి, జీవితానుభవం అంటే ఏమిటి, దాని వాస్తవ స్వరూపం ఇట్టిదే కదా అనే విషయాన్ని స్వయంగా తాను విచారించి తెలుసుకున్నది. అప్పటి వరకు ఆ 15 ఏళ్ల జీవితంలో తాను గమనించగలిగినది, తాను అధ్యయనం చేసిన గ్రంథాలను బట్టి కానీ, పెద్దల నోటి వెంట వస్తున్న మాటలను బట్టి కానీ, చుట్టూ జరుగుతున్న విషయాలను బట్టి కానీ, వీటన్నిటిని మించి ఆయన సహజ స్వభావంతో వీటన్నిటిని పరిశీలనగా దర్శించిన దాని మీదట ఆయనకి స్పష్టంగా బోధపడింది ఏమిటి అంటే, జీవితం అనేది అనుభూతి మాత్రమే తప్ప ఇక్కడ వస్తువుగా గ్రహించడానికి ఏమి లేదు. ఇది స్థూలంగా ఉన్నట్లుగా కనపడుతున్నప్పటికీ వాస్తవానికి ఇది లేనిదే. దీనికి కారణం ఉన్నది ఇలా కనపడడానికి. ఆ కారణాన్ని అన్వేషించి స్పష్టంగా తెలుసుకున్నట్లయితే నేనెవరన్నది తెలుస్తుంది, ఈ పోకడల యొక్క ఫలితం ఏమిటో తెలుస్తుంది,
ఎట్టిపోకడ అవసరమో తెలుస్తున్నది. కాబట్టి దాని ప్రకారం నేను నిర్ణయం చేస్తానని చెప్పి ఆ పనిలో ఉంటూ ఉండగా చుట్టూ ఉండే జనాలకు అందరికీ కూడాను ఆయన ఏదో అనాసక్తితోటి, ఏదో మానసికమైన వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు. అందువల్లనే ఉత్తములైన భోగాలు ఉత్తమములైన భోగాలు ఇవన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నప్పటికీ కూడా, సకల సౌకర్యాలు అక్కడ సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా ఆయన వాటి పట్ల విముఖుడై ఉన్నాడు. ఏదో లోపల బాధ ఉన్నది. ఈ బాధ ఎవరికి చెప్తాడు ఈయన, మాకైతే చెప్పట్లేదని చెప్పి ఆ పరిజనులు కూడా భావన చేయటం, చుట్టూ తల్లిదండ్రులు కూడాను అదే భావనలో ఉండడం. ఆ సందర్భంగా ఈ బ్రహ్మర్షి విశ్వామిత్ర భగవానుని యొక్క సందర్శనం, రాజ సందర్శనం, ఆయన దర్శనం అందరికీ ఇక్కడ లభ్యం కావటం, శ్రీరామచంద్రుడు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇదంతా చూస్తూ ఉంటే శ్రీరామచంద్రుని యొక్క అవతార ఉద్దేశ్యం ఏదైతే ఉందో అది నెరవేరటం కోసం అని చెప్పి ఆయనకి సీతాదేవితోటి కళ్యాణం కావడం అనే అవసరం కూడా ఒకటి ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ సమకూర్చడానికి దేవతలు, బ్రహ్మర్షులు వీళ్ళందరూ తలపెట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఆయనకు పూర్వం వచ్చిన శాపాలు ఏవైతే ఉన్నాయో, ఆయన అంగీకరించిన శాపాలు, ఆ శాపాలను అనుభవించడం కోసం అని చెప్పి 15 ఏళ్ల పాటు అగ్నుడుగా, అంటే లోక రీతి తత్వము, పరమతత్వము ఎరగిన వాడిగా ఉండి, ఇప్పుడు సహజ స్వభావంతో తాను ఎరిగిన వాడై దానిని నిశ్చయపరచుకోవడం కోసం పెద్దలైన వారి కోసం ఎదురు చూస్తున్న వాడై, గురువుల కోసం, అటువంటి స్థితిలో ఆయన ఉండటం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అది ఇప్పుడు ఆ పని ఇప్పుడు సిద్ధించబోతుంది. ఈ పెద్దలందరూ కూడాను వశిష్ఠ భగవానుడికి కానీ, విశ్వామిత్ర భగవానుడికి కానీ జరుగుతున్నది ఏమిటో తెలుసు. ఆ సభలోనే ఉండిన దశరథ మహారాజు 60,000 సంవత్సరాల వయసు వాడైతే, ఆయన కంటే కూడాను కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఎక్కువ వయసు కలిగిన మంత్రులు, మహర్షులు, వాళ్ళల్లో కొంతమందికి రామావతార యొక్క క్రమము, పరమోద్దేశము ఎరుకగలిగి ఉన్న వాళ్ళు వాళ్ళల్లో మళ్ళీ ఇటువంటి స్థితిలో ఉన్నది అక్కడ సభ అంతా కూడా. సో విశ్వామిత్ర మహర్షి యొక్క రాకని వీళ్ళందరూ ఎరిగి ఉన్నారు. ఆయన ఇప్పుడు వచ్చింది ఒక కళ్యాణాన్ని, లోక కళ్యాణాన్ని సాధించడానికి వచ్చారన్న సంగతిని వీళ్ళందరూ కొంతమంది గ్రహించి ఉన్నారు. దశరథ మహారాజుకి పూర్ణంగా అవగాహన లేకపోయినప్పటికీ, అసలు లేకుండా పోలేదు, ఆయనకు కూడా గ్రహించి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ విధంగా ఇక విశ్వామిత్ర మహర్షి రామునికి అస్త్ర సముదాయాన్ని, ఇటువంటి వాటన్నిటిని ప్రసాదించటము, అహల్య శాప విమోచనము, తాటకవధ, మారీచ సుబాహుల్ని అదుపు చేయటం, సుబాహుల్ని చంపి మారీచుడిని దూరంగా నెట్టివేయడం, సీతా కళ్యాణము అనే ఈ కార్యక్రమాల యొక్క పరంపర అంతా కొనసాగాలి అంటే ఇక సమయం ఏతించింది. దశరథ మహారాజు ఇప్పుడు వివాహం గురించి పిల్లలకి ఆయన ఆలోచనలు మొదలుపెట్టారు. ఇక విశ్వామిత్ర భగవానుడు కదలవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి దేవతలు అందరూ నిర్ణయించటము, విశ్వామిత్ర భగవానుడిని వేడుకొనడము, ఆయన కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పి బయలుదేరి దశరథ మహారాజును చూడటము జరిగింది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సీతమ్మతోటి కూడినప్పుడే రావణ సంహారం చేయటం జరుగుతుంది. సీతాదేవి ఇక్కడ రాముని యొక్క సమస్తమైన శక్తి స్వరూపం. ఆయనతోటి ఆమె జతపడాలి. అలా కాకుండా ఇతర స్త్రీని ఎవరైనా చేసుకుంటే ఆయన ఏకపత్ని వ్రతం అనే దాన్ని అవలంబించాడంటే ఇప్పటికి పని మళ్ళీ మరొక విధంగా అవటానికి అవకాశం ఉంది. దీని అంతటిని బట్టి ఆ వివాహం కోసం అని చెప్పి, ఆ జనక చక్రవర్తికి సాయం చేయడం కోసం అని చెప్పి, ఆ వివాహాన్ని సంపూర్ణం చేయడం కోసం అని చెప్పి ఈ వ్యవహారం అంతా నడిపారు. ఇక్కడ ఉండే మానవులకు కానీ వీళ్ళకి ఇది తెలియదు. దేవరహస్యం ఇది. ఈ విధంగా విశ్వామిత్ర భగవానుడు ఇక్కడికి వచ్చి రామచంద్రుని మాటలు వినటంతో ఆయన వెంటనే కదిలి వచ్చిన సిద్ధులు, చారణులు,
ఈ ఆకాశ సంచారులైన దివ్య పురుషులు వీళ్ళందరూ కూడా అదృశ్యులై ఉండి ఈ మాటలన్నింటినీ విని ఆశ్చర్యానికి లోనయ్యారు. వాళ్ళు వచ్చిన పని అయితే ఇది. దశరథ మహారాజు ఒక నిర్ణయం చేయడానికి ముందే వచ్చి పని పూర్తి చేయించుదామని వచ్చారు వాళ్ళు. కానీ శ్రీరామచంద్రుని యొక్క పరిస్థితి ఆ మాటలు వినటంతో ఆ సిద్ధులు, చారణులు వీళ్ళందరూ కూడా పెద్దగా కేకబెట్టారు. అంటే ఇది మానవులకు వినపడదు. వాళ్ళందరూ ఎవరిని పిలిచారంటే సప్తర్షుల్ని, వ్యాస భగవానుణ్ణి, నారద భగవానుణ్ణి, ఇంకా ఇతరులైన మహాత్ముల్ని, దేవతల్ని, వీళ్ళందరినీ కూడాను ఒక్కసారిగా ఆహ్వానించారు. వారి పిలుపులు వారికి నేరుగా చటుక్కుని అందుతాయి కాబట్టి తక్కిన వాళ్ళందరూ కూడాను ఆ పిలుపులు విని బయలుదేరి వచ్చేశారు. అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది అదృశ్యంగా, అలా కాకుండా దూరంగా ఉన్న వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసారు. ఇక్కడ జరగబోయే విషయాన్ని గ్రహించి ఉన్న వాళ్ళందరూ కూడా. వారిలో పులస్త్యుడు అనే బ్రహ్మదేవుని పుత్రుడు ప్రజాపతి, ఆయన కూడా ఉన్నారు. ఈ పులస్త్య ఋషి, బ్రహ్మర్షి ఎవరు అంటే సాక్షాత్తు రావణుడికి తాతగారు. ఆయన కూడా ఆ గుంపులో ఉన్నారు. ఇంకా ఇతర ఋషులు, మహాత్ములు చాలా మంది వచ్చారు. వాళ్ళ గురించి మనం పేరు చెప్పుకుంటాం. ఏ ఒక్క పేరుని తలిచినా మహాపుణ్యాన్ని సంపాదించినట్లు అవుతుంది. వాళ్ళందరినీ ఇప్పుడు మనం స్మరణ చేద్దాం. ఎవరెవరు ఇక్కడ ఆ సభకి వచ్చారని చెప్పి, ఆ సభలో సభ్యులై ఉన్నారు ఆనాడు అని తెలుస్తుందో వాళ్ళందరినీ వాల్మీకి భగవానుడు స్పష్ట రీతిని పేర్కొనడం జరిగింది. వీళ్ళందరూ ఎవరు వచ్చారన్నది ఇప్పుడు మనం చూద్దాం. అలానే ఇలా కేకవేయటంతో ఆ వచ్చిన వాళ్ళందరూ అదృశ్యంగా దివ్యమైన పుష్పాల, వీటితోటి మాలలతోటి, పుష్పాల దోచెళ్ళ నిండా పుష్పాలతోటి ఏతించి శ్రీరామచంద్రుడిని ఆ పలుకలన్నిటినీ కూడాను ఆకరణించి శరీరం పులకలెత్తగా ప్రతి ఒక్కరు కూడాను ఎప్పుడైనా విన్నామా ఇటువంటి మాటలు? ఈ వయసులో ఉండేవాళ్ళు ఇట్లా పలుకుతారా? ఎంతకాలానికి జ్ఞానోదయకరమైన ఉత్తమోత్తమైన వాక్యాలు వింటున్నాం. మనం చిరకాలం నుంచి బ్రహ్మర్షులుగా, దేవర్షులుగా, మహర్షులుగా, ఋషిలోకంలో ఉత్తములుగా కీర్తించబడుతూ ఉన్నాం. ఎంతో ఎంతో మంది మనకు శిష్యులు ఉండినారు. వాళ్ళందరికీ మనం జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉన్నాం. అది ఎంత కష్టసాధ్యమైన విషయమో జ్ఞానాన్ని ప్రసాదించడం అనేది, అదేవిధంగా జ్ఞానాన్ని స్వీకరించడం కూడాను ఎంత కష్టసాధ్యమైన విషయమో మనం చూసి ఉన్నాం. వైరాగ్యం అనే దాని యొక్క లేమి చేత జీవితం అనే రూపంలో కలుగుతున్న అనుభవాన్ని ఉన్నదన్నట్లుగా విశ్లేషించి చూడలేని అసమర్థత చేత జ్ఞాన ప్రబోధం అనేది ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ పాత్రభూతుడైన శ్రీరామచంద్రుడు ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నాడు. ఈయనకి ఎవరు మహావాక్యాన్ని ఉపదేశించగలుగుతారో, పరమ ప్రబోధాన్ని చేయించగలుగుతారో వాళ్ళు ధన్యులు. రండి ఆ కార్యక్రమాన్ని చూద్దాం. ఈ శ్రీరామచంద్రుని యొక్క ఆర్తిని తీర్చకపోయినట్లయితే ఇన్నాళ్లుగా మన మహర్షులను కీర్తించబడుతూ ఉన్నది ఆ కీర్తన వ్యర్థమైపోయినట్లే. రండి ఈ వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరు ఈ కుమార రామునికి ఎటువంటి సమాధానం చెబుతారో అని చెప్పి బయలుదేరి వచ్చి వారు, వారి శిష్యగణము ఇదంతా కూడాను ఈ ఆకాశం నుంచి ఒక్కసారిగా ఓడిపడ్డారు. సిద్ధగణాలు వచ్చినాయి, చారణగణాలు వచ్చినాయి, దేవతలు వచ్చారు కొంతమంది. అదేవిధంగా బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు వీళ్ళందరూ కూడాను ఆకాశంలో సంచరించగలిగే వాళ్ళు, చటుక్కున ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలిగే వాళ్ళు. వాళ్ళందరూ కూడా వస్తూ ఒట్టి చేతులతో రాకుండా శ్రీరామచంద్రుడిని, దశరథ మహారాజు యొక్క సభా ప్రాంగణాన్ని పూలతోటి అభిషేకిస్తూ అలా పూలు చల్లడం మొదలుపెట్టారు. దివ్యమైన పుష్పాలు అవి, అద్భుతమైన పరిమళాలని, కాంతుల్ని వెదజల్లుతూ ఉన్నాయి. అలా అందరూ పుష్పాలు చల్లుతూ ఉంటే ఆ పుష్పరాశి అలా పడుతూ ఉండగా పైన ఒక పెద్ద పూలతోటి కప్పుబడ్డట్టుగా అయిపోయింది అక్కడ ఆకాశం అంతా కూడాను.
అవి కిందకి నేలకు అక్కడ ఉండే మనుషుల మీద పడి క్రిందకి రావటంతో క్రింద పెద్ద ఎత్తున పరుపు పరిచిన తివాచీలాగా అయిపోయింది. పరుపుల రూపంలో ఉన్న మెట్లు మెట్లుగా సభా ప్రాంగణం అంతా కూడా చుట్టూ కూడా పడిపోయింది. గట్టిగా 12 నిమిషాల పాటు ఆ పుష్పవృష్టి అనేది అలా కురిసింది. అన్ని దివ్య పుష్పాలే. కేసరాలు గొప్పగా వెలుగులు ఈనుతూ ఉన్నాయి. అన్ని పరిమళ భరితమైన పుష్పాలే. ఆ పరిమళాలు కూడా దివ్య పరిమళాలు, ఎప్పుడు చూడనివి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాయువు సుఖకరంగా ఆ పరిమళాలను వెదజల్లుతూ హాయిగా అందరికీ ఆహ్లాదాన్ని కూర్చుతూ ఆయన వీస్తూ ఉంటే ఈ మహాత్ములందరూ అక్కడ ప్రత్యక్షమై ఒకసారి సభా ప్రాంగణంలో అడుగు పెట్టారు, ఒకరినొకరు తోసుకుంటూ. ఎందుకంటే పెద్ద గుంపుగా వచ్చారు. సభ చాలదన్ను, ప్రాంగణం చాలదన్నట్లుగా వచ్చేసారు. మొత్తం నిండిపోయారు. ఒకరినొకరు దోచుకుంటూ వాళ్ళు భుజాలు వరుసుకుంటూ ఉండగా వచ్చి విశ్వామిత్రులకు వారి దగ్గరకు రావడంతో వాళ్ళిద్దరు కూడా ఆ మహాత్ములు లేచి వారందరినీ కూడాను స్వీకరించి ఆహ్వానించి అర్ఘ్యంతో పాద్యంతో మంచి మంచి మాటలతోటి వాళ్ళ కుశల ప్రశ్నలు వేసి వాళ్ళకు తగు గౌరవాన్ని ఇచ్చి వారికి ఉత్తమమైన ఆసనాలని చూపించి వారందరూ కూర్చున్నారు. అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులను కూడా వాళ్ళందరూ కూడా కుశల ప్రశ్నలు వేశారు. దశరథ మహారాజు అందరి మునిలోకాన్ని అంతటిని, దేవర్షి లోకాన్ని అంతటిని సాదరంగా భక్తి గౌరవాలతోటి పూజించారు. ఆయనను కూడా వాళ్ళందరూ కుశల ప్రశ్నలు వేశారు. ఇలా దాదాపు 1 గంట సేపు పైగా ఈ కార్యక్రమం అంతా 1-2 గంటల పాటు అలా సాగింది. మహోత్సవంగా ఉంది. అక్కడ జరగబోయే విషయం తెలుసు అందరికీ, చాలా మందికి. దేవరహస్యం ఏమిటి అన్నది పూర్వం విష్ణు భగవానుడు ఇచ్చిన మాట, దేవతల యొక్క చిరకాల వాంఛ, లోకానికి ఈ పీడను వదిలించడం అనే కార్యక్రమము, లోకంలో సర్వధర్మ సంస్థాపన చేయటం అనే కార్యక్రమము, అట్లనే విష్ణు భగవానుడు తన భక్తుల యొక్క శక్తిని మన్నిస్తూ తాను సంకల్పించిన ఈ సృష్టి, బ్రహ్మదేవుడు సంకల్పించిన ఈ సృష్టి యందు ఆ నీతి అలానే నడిచేట్లుగా ఆయన అవతారాన్ని ధరించటం, దానికి పూర్ణత్వం చేకూర్చటం అనే కార్యక్రమం నెరవేరటానికి ఇప్పుడు జరుగుతున్న దీనంతా వాళ్ళు ఎరిగి ఉన్నారు. కాబట్టి సమయం ఏతించింది, కళ్యాణకరమైన సమయం అని చెప్పి పొలోమని వచ్చేసారు అందరూ కూడా. ఇలా వచ్చి ఈ విధంగా పరస్పర కుశల ప్రశ్నలతోటి అందరిని ఒకరినొకరు పలకరించుకొని, కావలించుకొని, గౌరవాదరాలు తెలుపుకొని చక్కగా కూర్చున్నారు. ఈ సందర్భం ఇదంతా నడుస్తూ ఉంటే ఈ మహర్షి లోకాన్ని, ఉత్తములైన గురువుల్ని, ఆ పుష్ప వృష్టిని సభాసదులు, పౌరజనులు, అయోధ్యాపురం పౌరులందరూ కూడా గమనించారు. ఆకాశం పూలతోటి కప్పబడిపోవటం, ఒక గుడారం, పూల గుడారంలో అయోధ్య నగరమే ఉన్నట్లుగా, ఆ సభా ప్రాంగణం అంతా ఉన్నట్లుగా అనిపించడం, క్రింద చూస్తే మొత్తం పట్టుపరుపులు పరిచినట్లుగా, పూల పరుపులు పరిచినట్లుగా నేలంతా నిండిపోవడము, అదంతా కూడా నా సభా ప్రాంగణము. వందల కొలది చంద్రులు ఉదయిస్తే వెన్నెలలు ఎలా అయితే కురుస్తాయో, అలానే సూర్యుళ్ళు ఉదయిస్తే ఎలా అయితే ప్రకాశం అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంటుందో, ఆ విధంగా నగరమే వెలిగిపోవటం మొదలుపెట్టింది ఈ దివ్య కాంతులతోటి. ఆ దివ్య కాంతులకు అన్నిటికీ కూడా, ఆ పరిమళాలకు అన్నిటికీ కూడా కేంద్ర స్థానం దశరథ మహారాజు యొక్క సభా ప్రాంగణం. ఇంత జరుగుతూ ఉంటే శ్రీరామచంద్రుడు ఆయన తమ్ముళ్లతోటి కలిసి లేచి నిలబడి నమస్కార పూర్వకంగా శిరస్సు కొంచెం వంచి అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అలా నిలబడిపోయి ఉన్నారు. అందరూ ఆయన్ని కళ్ళతో తాగివేస్తున్నట్లుగా చూస్తూ, కన్నుల పండుగగా శ్రీరామచంద్రుడిని దర్శిస్తూ, ఆయన మాటలను స్మరిస్తూ, కళ్ళ వెంట ఆనంద భాష్పాలు పారుతూ ఉండగా, ఎటువంటి మాటలు విన్నాం, ఎంతకాలానికి విన్నాం, ఎంతమంది ఇలా మాట్లాడగలరు, ఏదో 100 ఒక్కడికి చక్కగా మాట్లాడే భాష జ్ఞానము, చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగటం అనేది ఉంటుంది. కానీ వైరాగ్యపూర్ణమైన వాక్యాలు వినబడడం అనేది చాలా కద్దు. అటువంటిది ఇక్కడ భాషా కౌశలము, భావ కౌశలము, వాస్తవ దర్శనము, సకల సుగుణాల యొక్క అస్తిత్వము, ఇవన్నీ ఒక్క చోట కలగలిసి కనిపిస్తున్నాయి.
రాముడు కాక ఇంకెవరు దీనికి అర్హుడు? బోధకి ఇటువంటి శిష్యుడు ఏ గురువుకైనా లభ్యుడవుతాడా? ఇదిగో మనం అందరం గురువులు అని పేరు పెట్టుకొని లోక కళ్యాణం కోసం మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఉత్తమోత్తమైన కార్యక్రమం ఇక్కడ జరగబోతూ ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ కూడాను అనుకుంటూ ఈయనకి సమాధానం చెప్పాలి మనం అని చెప్పి అనుకుంటూ ఉంటూ ఉండగా ఈ మహర్షులు ఏం చెప్తారో అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి అంటే విశ్వామిత్ర భగవానుడు, వశిష్ఠ భగవానుడు, వామదేవుడు అనే మహర్షి, అంటే ఈ మంత్రిగా పనిచేస్తున్న ఆయన, వీళ్ళందరూ అప్పటికే అక్కడ ఉన్నారు. ఇక పైనుంచి వచ్చిన వాళ్ళు, ఆకాశం నుంచి దిగిన వాళ్ళు నారద భగవానుడు, ఆయన బ్రహ్మదేవుని కుమారుడు ఆయన. అట్లనే మునుల్లో శ్రేష్ఠుడైన వ్యాస భగవానుడు, అట్లనే సప్తర్షుల్లో ఒకడు, అట్లనే ఉత్తమోత్తముడు అని చెప్పి చెప్పబడ్డవాడు ప్రజాపతి అయిన మరీచి మహర్షి, దుర్వాస మహర్షి, అంగిరస మహర్షి, క్రతు మహర్షి, పులస్త్య భగవానుడు, పులహ భగవానుడు, శరలోముడు అనే మునీశ్వరుడు, వాత్సాయనుడనే బ్రహ్మర్షి, భరద్వాజుడనే బ్రహ్మర్షి, అట్లానే మునులలో శ్రేష్ఠుడైన మనకు పరమగురుడైన శ్రీ వాల్మీకి భగవానుడు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అట్లానే ఉద్దాలక మహర్షి, రుచిక మహర్షి, శర్యాతి అనే చక్రవర్తి రాజర్షి, ఆయన కూడా బ్రహ్మర్షిగా అయ్యారు. అట్లానే చవన మహర్షి, ఇంకా ఎంతో మందో ఇక్కడ చెప్పడానికి చోటు చాలనంత మంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ వేదాంగాలన్నిటినీ కూడాను సమస్తమైన వాటి సారం అంతా ఎరిగి ఉన్నవాళ్ళు, ఇప్పటి వరకు ఎరిగి ఉన్నది, ఇక ముందు ప్రాప్తించబోయేది వాటి యొక్క సారం స్పష్టంగా ఎరిగి ఉన్నవాళ్ళు, మహాత్ములైన వాళ్ళు అందరూ మునుల సమాజానికి నాయకులే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ రాముడిని ఆశీర్వదిస్తూ ఆ పూలవానలు కురిపించి, వెన్నెల వానలు అట్లనే కోటి సూర్యుల కాంతిని అక్కడ మెరిపించి వాళ్ళందరూ ఆశీనులయ్యారు. సభ క్రమంగా ఆ కలకల ధ్వని సద్దుమణిగింది. సద్దుమణిగిన తర్వాత వచ్చిన వారిలో ఒక్కొక్కరు ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇటువంటి విచారణ శక్తి, జ్ఞాన ప్రబోధకము, స్పష్టత్వము, ఉదారత్వము, అలానే చాలా తీయగా వినిపించేది, పెద్దలు మాత్రమే మాట్లాడగలిగేది అయినది, మాటల్లో ఎక్కడ తొణికసలాట లేనిది, స్పష్టంగా దర్శనం కలిగినప్పుడు స్పష్టంగా చూచినట్లు చెప్పగలిగేవాడు చెప్తుంటే ఎలా ఉంటాయో అటువంటి స్థైర్యం కలిగిన మాటలు. అట్లనే ఆ మాటల్లో అర్థం కాని మాటలేం లేకుండా ఎవరు విన్నా సరే చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పడము, నిర్మలత్వము, మాటల్లో నిర్మలత్వము, అట్లనే ఉచ్చారణ దోషం లేనివి, సంతోషాన్ని కలిగించేవి. ఇటువంటి మాటలు విని మనందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ, ఇది ఆయన వల్లనే సాధ్యం అన్నట్లుగా ఆయన వైపు అలా కళ్ళు కమలాల్లాగా అలా వికాసం చెందేటట్లుగా అలా కంటి రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టారు ఆయన్ని. ఎక్కడో ఒకడు ఉంటాడు ఇట్లా మాట్లాడగలిగేవాడు, ఇదిగో ఈ రాముడు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి. దీంట్లో వివేకం ఉన్నది. వివేకం వల్ల ఉత్పన్నమైన ఈ మాటలు ఎవరినైనా సరే జ్ఞానవంతుల్ని చేస్తాయి. ఎవరినైనా సరే ఆత్మజ్ఞాన ప్రబోధానికి, ఆత్మజ్ఞాన ప్రాప్తికి పురిగొల్పుతాయి. ఇటువంటి మాటలు మనం విన్నాం. ఇటువంటి ప్రజ్ఞా దీపం అనేది అందరిలో ఉండదు, అందరి హృదయాల్లో. ఇదిగో రాముని హృదయాన్ని చాలా ఇష్టంగా ఇది ఆక్రమించుకొని వెలిగిస్తూ ఉన్నది ఈ ప్రజ్ఞా దీపం అనేది. ఇతడు మాత్రమే లోకాలలో పురుషుడు, కానీ ఈ ప్రజ్ఞాదీపం లేకుండా పశువుల్లాగా విషయేంద్రియాల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు కేవలం పశువులే తప్ప పురుషులు కారు వీళ్ళు. ఒక్క రాముడే పురుషుడు అని చెప్పి వాస్తవాన్ని వాళ్ళు పలుకుతూ ఉండగా అలా కాలం చటుక్కున అలా గడిచిపోతూ ఉన్నది. ఏమంటున్నారంటే ఎక్కడైనా సరే నానా రకాలైన వృక్షాలు ఇవన్నీ పెరుగుతాయి, కానీ తీయని మామిడి పండ్లను ఇచ్చే చెట్లు కొన్ని చోట్ల మాత్రమే పెరుగుతాయి. ఈ రాముడు అటువంటి వాడు.
మహావృక్షాలు ఎన్నైనా ఎక్కటానికి ఎత్తుగా ఉండేవి, పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడెక్కడైనా పచ్చగా ఏపుగా పెరగవచ్చు కాక, కానీ చందన వృక్షాలు కొన్ని తావుల్లోనే పెరుగుతాయి. ఎన్నెన్నో తీగలు, లతలు ఇవన్నీ అన్ని చోట్ల లభ్యం అవుతూనే ఉంటాయి, కానీ లవంగలత మాత్రం కొన్ని చోట్ల మాత్రమే లభ్యం అవుతుంది. ఇలా శ్రీరామచంద్రుడు ఈ లోకానికి ఈ కాలంలో ఇలా లభ్యుడయ్యాడు. ఇది ఎల్లకాలం అన్ని కాలాల్లో సాధ్యమయ్యే అంశం కాదు. మనమందరము కూడాను చాలా భాగ్యవంతులము, ధన్యజీవులము. ఓ మహర్షులరా, ఇప్పుడు ఇక్కడ జరగబోయే సంఘటనలో మనం అందరము కూడాను ఈ విందుని ఆరగించుదాం. ఈ జ్ఞానం అనే విందుని మహర్షులు ఏం చెబుతారో విందాం అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ వారిద్దరి వైపు తిరిగి విశ్వామిత్ర భగవానుడు, వశిష్ఠ భగవానుడు వాళ్ళిద్దరి వైపు తిరిగి, మహాత్ములారా, ఈ సమస్యను పరిష్కరించి శ్రీరామచంద్రుడికి తృప్తి కలిగించే విధంగా మీరు మాట్లాడాలి ఇప్పుడు మీరు, లేకపోతే ఈ జీవితాలు వ్యర్థమైపోయినట్లే అని చెప్పి వాళ్ళు ప్రబోధించి అలా వాళ్ళ మాటలను ఆపివేసి అలా కూర్చుండిపోయారు. అద్భుతంగా ఉంది ఆ సభ. ఇది వైరాగ్య ప్రబోధకమైన, వైరాగ్య ప్రసాదకమైన ప్రకరణం. ప్రకరణం అంటే ప్రసాదం అనే ఒక అర్థం, విభాగం అనే ఒక అర్థం, ఉపకరణం అనే ఒక అర్థం, అధ్యాయము అనే ఒక అర్థం. ఇట్లా పలు అర్థాలు ఉన్నాయి. వీటిల్లో మీరు వైరాగ్య ప్రసాదము అనే అర్థాన్ని నేరుగా తీసుకోండి. వైరాగ్యము అన్నదానికి మీకు ఇంతకుముందు అర్థం చెప్పడం జరిగింది. అనాసక్తి అని కాకుండా అనాసక్తిని తీసుకుంటూ ఉంటారు. ఈ అనాసక్తి అనేది కాకుండా ఏ విషయము ఉన్నది లేదు అనే విషయం తెలిసినప్పుడు లేని విషయం పట్ల కలిగే అభిప్రాయం ఏదైతే ఉందో అది వైరాగ్యం. ఉన్న విషయం పట్ల కలిగే ఆసక్తి ఏదైతే ఉందో అది జ్ఞానం, అది స్పష్ట రీతిని జ్ఞానం. కాబట్టి ఇక్కడ వివేకం వల్ల శ్రీరామచంద్రునికి ఆయన సహజ ప్రకృతి వల్ల వివేచన కలిగింది. ఆ వివేచన ద్వారా ఉన్న వస్తువు మాత్రమే ఉన్నది, కానీ ఇదంతా లేనిదే అనే విషయం ఆయనకి అర్థమైంది. కాబట్టి అది జ్ఞానము. అప్పుడు ఈ జ్ఞానం వల్ల ఈ లోకం పట్ల, ఈ జీవితం పట్ల ఆయనకి ఆసక్తి కలగలేదు, చూసారా, అది వైరాగ్యం. ఆసక్తి దేని ఎందు? వాస్తవమునందు. ఇది వైరాగ్యం. దీన్ని వైరాగ్యంగా తీసుకోండి. అంతేగాని కోరికలు కలిగి ఉండి ఇప్పుడు ప్రాప్తించటం లేదు కాబట్టి ఏదో కాసేపు విషాద వాక్యాలు పలికి ఇప్పుడు నేను విరాగినయ్యానని చెప్పి చెప్పడం వైరాగ్యం కాదు. ఇది సంపూర్ణమైన జ్ఞానరూపమైన వైరాగ్యం. ఇది వైరాగ్య ప్రసాదం, వైరాగ్య ప్రకరణం అనే పేరుతోటి వాల్మీకి భగవానుడు అత్యంత దయతోటి ఈ లోకాల మీద బ్రహ్మదేవునికి కలిగిన అత్యంత దయని వాల్మీకి మహర్షి రూపంలో మనకు వచ్చి పడింది ఇది మన దగ్గరికి. దీన్ని మనం ఇప్పుడు చక్కగా ఆస్వాదించగలిగాం. ఇప్పటి వరకు జరిగిన ఈ సాధనా తరంగాలు అనే పేరుతోటి వచ్చిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను ఈ 33 సర్గల యొక్క సారాన్ని వాటిల్లో మనం తీసుకున్నాం. వాటిని మళ్ళీ మళ్ళీ వినగలిగితే అదృష్టం, భాగ్యం అది. కాబట్టి మళ్ళీ వినడానికి ప్రయత్నం చేయండి. అందరూ అన్ని సర్గలు వినాలి, అన్ని సాధన తరంగాలన్నింటిలో కూడా వినవలసి ఉంది. ఇక మనం ముముక్షు వ్యవహార ప్రకరణంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక రేపటి నుంచి వచ్చే ఆ స్క్రీన్ మీద మీకు ముముక్షు వ్యవహార ప్రకరణం అని వస్తుంది. సాధనా తరంగం వరుసన వస్తాయి సంఖ్యలు. ముముక్షు అంటే ఏమిటి అంటే మోక్షాన్ని కోరేవాడు ముముక్షువు. మోక్షాన్ని కోరడము ముముక్షత్వము. మోక్షము దేని నుండి? ఇది భ్రాంతి అని చెప్పి తెలిసి, కానీ భ్రాంతిని వదిలించుకోవటం ఎట్లానో తెలియనప్పుడు, కుదరనప్పుడు, వెంటనే ఆ విడుదల కలగనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తే ఆ ముక్తి లేక మోక్షము లేక నిర్వాణము సిద్ధిస్తుందో ఆ వ్యవహారాన్ని బోధించేది, ప్రసాదించేది ముముక్షు వ్యవహార ప్రకరణం. ఇది మనం రేపటి సాధనా తరంగం నుంచి మనం చక్కగా దాన్ని ఒక్కొక్కటి వినబోతూ ఉన్నాం మనం.
విశ్వామిత్ర భగవానుడు వశిష్ఠ భగవానుడు అడుగుతూ ఉంటే శ్రీరామచంద్రుడు తన స్థితిని ఇప్పటి వరకు వర్ణించారు కాబట్టి ఇక ఆయన ప్రశ్నలు వేయటం మొదలు పెడతారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు వస్తాయి. ఆ క్రమంలో మనం ఇలా తక్కిన ఈ 5 ప్రకరణాలని కూడాను గడుస్తాం. ఈ 5 ప్రకరణాలు పూర్తయ్యేటప్పటికి అందరి మనస్సులు కూడా సంపూర్ణమైన నిర్మల జ్ఞానంతో నిండిపోతాయి. ఆ మనసు నిర్మల జ్ఞాన స్వరూపం అవుతుంది. దానితోటి అందరూ కూడాను ముక్తులవుతారు. జీవితం ఇంకా మిగిలి ఉంటే ఇది వినగా కూడా జీవన్ముక్తులుగా సంచరిస్తారు. కానట్లయితే ఈ జరుగుతూ ఉండగా చివరిలో ఎవరికైతే ఈ శరీరం వెళ్ళిపోతుందో వాళ్ళు సంపూర్ణంగా ముక్తిని సాధిస్తారు. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. సంపూర్ణమైన విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. గ్రంథం మీద విశ్వాసం, వాల్మీకి భగవానుని యొక్క ఆ ఉద్దేశ్యం మీద విశ్వాసం, బ్రహ్మదేవుని యొక్క తలంపు మీద విశ్వాసం, ఈ సద్గ్రంథంలో ఉండే విషయం మీద విశ్వాసం, శ్రీరామచంద్రుని యొక్క పలుకులు, ఆయన అభయ ప్రదానం అనే దాని మీద విశ్వాసం, వీటన్నిటితోటి మీకు చెప్తూ ఉన్నాను ఈ మాట. కాబట్టి నా చేయి పట్టుకొని నేను నీవు తప్ప అన్యం లేదని చెప్పి గుర్తించి నాతోటి మాత్రమే వ్యవహరించడం ఒక్కటే నీకు ఈ జన్మకి కావాల్సిందని గుర్తించి నా చేయి పట్టుకొని నడిచినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీ పట్ల రుజువు అవుతాయి. నువ్వే నిలువెత్తు నిదర్శనం అవుతావు. ఈ చేయిని గ్రహించడంలో అన్ని బంధాలని తృణీకరించి ఈ బంధాన్ని మాత్రం అంగీకరించడంలో లోపం ఏర్పడితే పని కొంత ఆలస్యం అవుతుంది, కానీ జరగకుండా ఉండడం మాత్రం జరగదు. ఇది కూడా గుర్తుపెట్టుకో. అంటే ఏంటంటే నీకు ఇంకా కొంత సంసారాసక్తి అది ఉందనే భావన, దాన్ని ఏదో చేయాలనే భావన నీకు మిగిలిపోయి నీ గురువు చేతిని నువ్వు సంపూర్ణంగా గ్రహించలేకపోయినట్లయితే కొంచెం ఆలస్యం అవుతుంది, పని పెరుగుతుంది అంతే తప్ప పని జరగకపోవడం మాత్రం ఉండదు. పని మొదలైంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎంత శీఘ్రంగా జరుగుతుంది అన్నది నీ మీద, నీ గురువు మీద ఆధారపడి ఉన్నాయి. ఇది సంగతి. ఈ విధంగా మూల ప్రకృతి సీతాదేవి, చండీదేవి, జగన్మాత శ్రీ లలితాదేవి ఆమె యొక్క అనుగ్రహంతో ఇప్పటి వరకు ఈ ప్రకరణాన్ని మనం పొందగలిగాం వర రూపంలో. ఇంకా తక్కిన ఈ వరం సంపూర్ణం కావటం కోసం అని చెప్పి తక్కిన వాటిలోకి వెళుతున్నాం. దేవిదేయ మన మీద సంపూర్ణంగా వర్షించుగాక. జై సద్గురురామ్.